ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ విధంగా అయితే మరి అవినీతి అరాచకమైన పాలనను అంతం చేసి ప్రజా పాలనని అందజేస్తామని చెప్పి ఏ విధంగానైతే మరి మాట ఇచ్చామో ఆ మాటని నిలబెట్టుకునే విధంగా మరి ఇవాళ ప్రజా పాలన అని చెప్పి మరి కొత్తగా ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి ప్రభుత్వమే మీ గల్లీకి వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ వాడకు వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా మరి ఈ ప్రజా పాలన అని చెప్పి ఇవాళ మరి ప్రారంభించుకుంటా ఉన్నాం. కాబట్టి బ్రహ్మాండంగా మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అదే విధంగా సేవా కార్యక్రమాల్లో మరి ముందుకు తీసుకొని మరి పోతామని చెప్పి మరి మీ అందరు కూడా మరి మాటిస్తూ మా మెదక్ ప్రజలకి మరి మాటిస్తూ మరి ఇదే ఇవాళ ప్రజాపాలన గురించి చెప్దామని చెప్పి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలని ఒక నిబంధన ఉంది. చాలా మంది ఏమన్నా అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఆ తెల్ల పేపర్ మీద దరఖాస్తు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే ప్రక్రియ మొదలైంది కాబట్టి కొంచెం సమయం తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్ని కూడా తీర్చుకుంటూ ముందుకు నేను అదే అంటున్నా. ఇంతకు ముందు అవినీతి అరాచకం అన్ని కూడా అక్రమాలు జరిగింది. అది అంతం చేసే విధంగా మరి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉన్నదని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అందరు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి మేము ఏ విధంగా అయితే మాట ఇచ్చినామో 6 గ్యారెంటీలు కూడా అమలు చేసే విధంగా మరి ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇంకా ప్రశ్నలు ఇంకెవరికైనా మన ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. డెఫినెట్ గా చార్మినార్ జోన్ నేను ఏమంటా ఉన్నా అంటే నర్సాపూర్ సభలో ఏం మాట్లాడినా కానీ డెఫినెట్ గా చార్మినార్ జోన్ లో కలిపే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తా. కల్పించే విధంగా మరి నేను కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోతా, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మీ అందరు కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా. మోసం చేసింది ఎవరండి? 10 ఏళ్ళు వాళ్ళు కదా ఉన్నది. వాళ్ళు మోసం చేసి వాళ్ళ తప్పును కప్పుపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళ మీద బురద చల్లుతామంటే ఎవరు ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. ప్రజలు వాళ్ళు చేసిన పనులకే వాళ్ళని దేనితోడు కొట్టాలో దాంతో కొట్టినాక మళ్ళీ ఇప్పుడు నెల కూడా కాకముందు వచ్చి నువ్వు పనికిరాని మాటలు మాట్లాడితే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉన్నారా? ఎవరు మోసం చేసి ఏం మాట్లాడి అది ప్రభుత్వం వచ్చే నెల రోజులు అయితే ఎట్లా మోసం చేస్తారండి? ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతున్నది. ఎట్లా మోసం ఎవరు చేసిరు, ఏం చేసిరు? మాట్లాడేటోడికి నా బుద్ధి సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు మాట్లాడేటోడికి మాజీ మంత్రి పక్కన నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే మన ఇంత జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఏది పడితే అది పనికిరాని మాటలు మాట్లాడుతుంది కాబట్టి ప్రజలు తరిమి కొట్టింది. ఇంకా మాట్లాడితే సార్ వేరేలా కొడుతుంది. ఇంకా ప్రజల కోసం తప్పకుండా చేద్దాం. ఇప్పుడే కదా నెల రోజులే అయింది కదా. ఇప్పుడు ఇవాళ అన్ని మండలాలు తిరుగుతూనే ఉన్నాం కాబట్టి మెల్లమెల్ల ప్రక్రియ ప్రకారం మెల్లమెల్ల చేసుకుంటాం పోతాం. ఎందుకంటే ఇప్పుడు అది జిల్లాల కూడా మండలాల్లో జిల్లాల చిన్న అది చిన్న విషయం. ప్రజావాణి ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది. కలెక్టర్ గారు మా అధికారుల బృందం జరుగుతూ ఉన్నది, ఆల్రెడీ కొనసాగిస్తూ ఉంటారు. నేను ఉన్నా లేకపోయినా ప్రజావాణి అనేది కొనసాగుతూ ఉంటుంది. నాకేంటంటే ఏదో షోక్టప్ చేసి 2 ఫోటోలు దిగి చేసి నాకు రాదు. ఇప్పుడు నేను ప్రజలకు కొన్ని మాటలు ఇచ్చిన దానికోసం మనం ఫండ్స్ తెచ్చుకోవాలా, అన్ని మన ప్రభుత్వంలో అందరి పెద్దలతో మాట్లాడాలా, అందరు మంత్రులను కలవాలా, వాళ్ళ సహాయ సహకారం తీసుకోవాలా. అది కూడా చాలా ముఖ్యమైన భాగం. ఏదో ఏడ షోక్టప్ చేసి తిరిగి 10 ఏళ్ళు షోక్టప్ చేసి ఏమైనా తెలిసింది కదా. అట్లా షోక్టప్ చేసే అవసరం నాకు లేదు, అట్లా షోక్టప్ చేసే అలవాటు నాకు లేదు. కాబట్టి ఒకటే ఏంటంటే నేను ఏ విధంగా అయితే మాట ఇచ్చినానో మా ప్రజల కష్టాలు, మా మెదక్ కుటుంబ సభ్యుల కష్టాలల్లా పాలు పంచుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా వాళ్ళకి అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చుకుంటూ మేము ముందుకు పోతాం. అది ప్రజాపాలనకు సంబంధించిన గ్యారెంటీల పత్రాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా లేదు. కేవలం 5 నుంచి 8 సమయంలో ఉన్నది.
కమిషనర్లకు తీసుకుంటే సూచనలు ఇచ్చి వార్డు నేను ఇవాళ అధికారులకు కూడా మరి నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే ఈ 6వ తారీఖు వరకు మనకు ఉంది. 6వ తారీఖు తర్వాత కూడా ఇది సరిపోకపోతే మనం ఎక్స్టెన్షన్ చేసే విధంగా మనం ప్రభుత్వంతో మాట్లాడతాం. కానీ సరిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి ఇది కూడా చెప్పడం జరిగింది. ఎవరికైనా ఫిల్అప్ అంటే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా, ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం రాకపోతే వాళ్ళే ప్రత్యేకంగా ఇంకో ఇద్దరిని పెట్టుకొని గైడ్ చేసి ఆ ఫార్మ్స్ ఫిల్అప్ చేసే విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి కూడా అధికారులు ఆల్రెడీ చెప్పినట్టు నేను చూడలేదు. నేను పొద్దున్న నుంచి పబ్లిక్ లోనే ఉన్నా. నేను అదే అంటున్నా, పొద్దున్న నుంచి ఇప్పటిదాకా పబ్లిక్ లోనే ఉన్నా కాబట్టి నాకు తెలియదు. ఆల్రెడీ చెప్పినట్టు మన ఎవరు మన మీరే అడిగారు శర్మన్ పాపం చూస్తలేడము. మీరు ఫాలో కావాలి శర్మన్. ఆయన ఫాలో కాకపోతే ఏమంటే పబ్లిక్ ఉంటాం. మీరు పొద్దున్న సాయంత్రం ఫాలో కావాలి. అదే మేము ఏ విధంగా అయితే మాట ఇచ్చినామో ప్రభుత్వమే ఆ అధికారులే అంటే పాలననే మీ ప్రజల కోసం మీ ఊరికి వస్తుంది, వాళ్ళ మీ ఇంటికి వస్తుంది. ఇంటింటికి పాలన అనే విధంగా మరి మేము పాలనని మరి మా ప్రభుత్వం కానీ మేము కానీ కొనసాగిస్తామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తాం. ఇంకా అడగండి అన్న ఏమన్నా అంటే ఇంకేమైనా పర్సనల్ గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, తప్పలేదు. అట్లాగే ఈ మన ఏదైతే ఈ వైట్ రేషన్ కార్డు మీద ఇప్పుడు నేనేమంటా ఉన్నా అది నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పాటై ఇంకో నెల కూడా ఇంకా కాలే. ఈ 3వ తారీఖు నెల అవుతుంది కాబట్టి ఆ ప్రభుత్వం ఏర్పాటు అయినాక కొంచెం వాళ్ళకు కూడా అడ్జస్ట్మెంట్స్ కొన్ని ఎన్నో ఉంటాయి. ప్రభుత్వం అంటే చాలా పెద్దది. సో అన్ని కూడా ఇప్పుడు మీరు ఎట్లయితే అన్నారో 4-5 రోజులు అయితే తెలుస్తూ ఉంటుందని ఆ రోజులు పోతున్నా కొద్ది కొత్త కొత్త తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కొత్త కొత్త తెలుస్తున్న కొద్ది ఆ సమస్యలు అన్ని కూడా తీర్చుకుంటూ రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకు ఇంటికి వచ్చి నంబర్ వేసి ఫామ్ ఇస్తున్నారు. గ్యాస్ వాళ్ళ పేరు మీద, కరెంట్ బిల్లు వాళ్ళ పేరు మీద ఉండదు, వేరే కుటుంబ సభ్యుల పేరు అదేమన్నా రిజెక్ట్ అదొకటి. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చెప్పినరో అన్ని కాన్స్టిట్యుయెన్సీలలో ఈ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. నేను ఈ మెదక్ ప్రజాప్రతినిధి లాగా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాయి. మహిళ పేరు మీద గ్యాస్ ఉండదు, ఇంట్లో పేరు మీద ఇంట్లో పేరు మీద ఉంటుంది. అది లేదు అని చెప్పేసి ఒక దాన్ని కూడా మనం చాలా మంది రేషన్ పెళ్లి లైన్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. రేషన్ కార్డు ఉంటేనే మళ్ళీ గవర్నమెంట్ పథకాలు అమలు అవుతాయి కాబట్టి రేషన్ కార్డు ఖచ్చితంగా. రైతు భరోసా సమస్య కూడా రైతు సాయం వచ్చేదానికి కూడా మహిళల పేరు మీద వాళ్ళ పేరు మీద పొలం ఉంటుంది. చాలా మంది మొగల పేర్ల మీద ఉంటాయి. అదొక అది కూడా నేనేమంటా మీరు అడిగిన ప్రశ్న మంచి క్వశ్చన్. దాన్ని ఏం చేస్తా అంటే నేను ప్రభుత్వం దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి అన్ని కూడా నేను తీసుకుపోయే విధంగా తప్పకుండా తీసుకెళ్తా. మళ్ళా ఇంకొక వారం 10 రోజుల ఏదైతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం రాకపోతే ఇంకొకసారి నాకు గుర్తు నేను ఒక విషయం అడుగుతాను. ఏమైనా మాట్లాడేటోళ్ళకి ఏమైనా ఉందా, గుర్తుందా వాళ్ళకి? అరే మొన్నటి దాకా నువ్వు చేసిన లెక్కలకి మీరు చేసిన లెక్కలకి ఆ పక్క నుంచి వచ్చిన మంత్రి చేసిన లెక్కలేకే కదా మిమ్మల్ని తరిమి మీరు ఒకటే ఏంటంటే ప్రజలకు సేవ చేద్దాం, మెదక్ని అభివృద్ధి చేద్దామని ఎప్పుడు కూడా లేకుండే. ఎప్పుడు కూడా మా పైసలు ఉన్నాయి, బాగా ప్రజల దగ్గర దాచుకున్న పైసలు ఉన్నాయి, మందు పంచుతాం, పైసలు పంచుతాం, మేము ఏం చెప్తా నడుస్తుంది. ఆ పక్క నుంచి మంత్రి ఏమో నేను కాళేశ్వరంలో మస్తు దోచుకుంది కదా, ఆ పైసలు ఉన్నాయి అది తీసుకుపోయి నేను మెదక్లా మరి గెలిపించుకుంటా అని ఆయన పక్కకి. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే ఇప్పుడు ఎన్నికలు అయ్యే 1 నెల అవుతుంది. ఒక నెల రోజులైనా సిగ్గుపడు. నెల రోజులు కూడా సిగ్గుపడకుండా నెల రోజులు కాకముందు నీ కెమెరా ముందుకు ఎట్లా రాబోతుంది? మీకేమన్నా సిగ్గు శరం ఉన్నదా? అరే ఒక నెల రోజులైనా సిగ్గుపడండి. నెల రోజులు కూడా సిగ్గుపడకుండా కెమెరా ముందుకు వచ్చి పనికిరాని అన్ని మాట్లాడి ఇప్పుడు ఆ పనికిరాని మాటలకు మనం సమాధానం చెప్తే మనం పనికిరావు. అవునా కాదు? ఆ పనికిరా అసలు అట్లా ఇప్పుడు మీరు మంచి లర్నెడ్ జర్నలిస్ట్, మీకు తెలుసు అట్లా ఆ మాటలలో ఏమన్నా అసలు అర్థం ఉన్నదా? ఏడా ల్యాండ్ అలాట్ అయిందా? ల్యాండ్ అలొకేట్ అయిందా? అసలు ల్యాండే లేదు. మరి 10 ఏళ్ల నుంచి నువ్వు చేయండి, నెల రోజులు చేశారా? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడితే అర్థం పర్థం బుద్ధి ఇంగిత జ్ఞానం ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా. ఏది పడుతుంది
ఆఖరికి ఏడుపాయల అమ్మవారి గుడిలో కూడా దోచుకున్న వాళ్ళు ఇవాళ మాట్లాడితే మనం సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చేసిన లెక్కలేకే కదా తరిమి కొట్టి ప్రజలు. కాబట్టి పనికిరాని మాట 2 నెలలలో ఎవరైనా కడతారా? 2 నెలల్లో పూర్తి అవుతుంది. 10 ఏళ్ళ నుంచి చేయండి, 2 నెలలలో కట్టేసేయాలంట. ఏం మాట్లాడతారు? ఇప్పుడు నేను అసలు దాని గురించి చెప్దాం అనుకోలేదు. మీరు అడుగుతున్నారు ఇప్పుడు శర్మన్ ఏంటంటే ఏదైతే ఫాలో కావాలి ఫాలో కాదు, ఫాలో కావద్దు అది ఫాలో అవుతుంది. ఇక ఆయన ఇక మన వెల్ విషర్ ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని క్వశ్చన్ డైరెక్ట్ అడిగింది. మీ ముందుగా రాలేదు మీరు. సో మీరు అసెంబ్లీలో ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఏంటంటే పనికిరాని వాళ్ళని ఫాలో అవ్వడం బంద్ చేయండి. ఆ పనికిరాని వాళ్ళని ఫాలో అయినామనుకో మనం ఏంటంటే మనం టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు మొత్తం మెదక్ని నాశనం పట్టించి సరిపోలేదు, మళ్ళా వచ్చి మాట్లాడతారు. ఏమన్నా ఏం తెలివి ఏం చెప్పాలన్నా నేను అంటే చెప్పాలి, సమాధానం చెప్పాలంటే కూడా నాకు మాటలు వస్తలేవు. ఉన్ననే కదా అరే నెల కూడా కాకముందు సిగ్గు లేకుండా ఏది పడుతుంది మళ్ళా వచ్చి కెమెరాల ముందు మాట్లాడి ఏం చెప్పాలని అది నేను ఏమంటున్నాను, నేను ఏమంటా ఉన్నా నా కోరిక కూడా బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ కట్టాలనేది నా కోరిక కూడా. కానీ ఇప్పుడు ఈ మాట్లాడడానికి వీళ్ళకి హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. నేను ఏమడుగుతున్నా అంటే వీళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదా? వీళ్ళకి మాట్లాడే ఏం హక్కు ఉన్నది అంటే వీళ్ళు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు వీళ్ళకి? ఈ పనికిరాని అన్ని మాట్లాడతారా? ఆ మాట్లాడిన అన్ని దానికి సమాధానాలు చెప్పాలా? అది నేను అడిగేది. మెడికల్ కాలేజ్ గురించి నేను మాట్లాడలేదు సబ్జెక్ట్. వాళ్ళు ఏం మాట్లాడుతారు? 3 నెలలలో ఓపెన్. 3 నెలల్లో ఓపెన్ చేస్తారు చెప్పండి. 10 ఏళ్ల నుంచి ఇది చేయందంట, 3 నెలలలో కట్టేయాలంట. ఆ మీద ఫౌండేషన్ స్టోన్ వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు పక్కన ఉన్నది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండే కదా మొన్నటి దాకా, మాజీ మంత్రి. మరి ఏం చేసిండు? ఇసుక దోచుకోవాలా, పైసలు దోచుకోవాలా, మెదక్ ప్రజలను పీడించాలా, దీని తప్ప ఏమన్నా చేసిందా? చెప్పండి, ఏమన్నా చేసిందా? ఇలా మాట్లాడే హక్కు, మాట్లాడేది ఏమన్నా అర్హత ఉన్నదా? ఎట్లా మాట్లాడుతున్నారు ఇవాళ? నెల రోజులు కూడా సిగ్గుపడుతుంది. ఇప్పుడు నెల రోజులైనా సిగ్గుపడాలి కమ్సే కమ్. మళ్ళా అదే పదవుల కోసం ఆశ. ఏదో కొత్తగా ఏదో పదవి ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నేరుగా సూచన చేస్తా ఉన్నా, ఈ పనికిరాని మాటలన్నీ బంద్ చేసి మీ వల్ల ఎవరన్నా కుటుంబ మన్మన్నో ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొని మంచి యాత్రలకు మంచిగా ప్రశాంతంగా ఉండండి. ఎందుకు ఇవన్నీ పనికిరాని? ఇప్పుడు పండుకునే సింహాన్ని లేపొద్దు అంటున్నాను. నాకు ప్రజలకు నేను మాట ఇచ్చినాను, ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినాను. కాబట్టి అప్పటికి నాకు ముఖ్యం. ప్రజల దగ్గరికి పాలన తీసుకుపోవాలా, ప్రజల పాలన చేయాలనేది మా ఒక ముఖ్య ఉద్దేశం. కాబట్టి పనికిరాని మాటలన్నీ మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి పండుకునే సింహాన్ని లేపొద్దు అని చెప్పి తెలియజేసుకుంటాం. ఇంకా ఇంకొకటి మీరు మైనింగ్ ఇప్పటికి ప్రజెంట్ మెదక్ జిల్లా కేంద్రంలో మైనింగ్ మాఫియా జరుగుతుంది. దాని మీద నేను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తూనే ఉన్నా. మొన్న కూడా పాపన్నపేట ఎక్కడ అయితే నేను చేసిన, ఎక్కడెక్కడ జరుగుతుందో మీరు నాకు లిస్ట్ ఇవ్వండి. ఓవర్లోడ్ తోని స్టాండ్ వెళ్తుంది. బైక్ల మీద వెళ్లే వరకు బాధితులు చాలా కళ్ళలో చిన్న యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది చాలా మేజర్ సమస్య ఉంది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. దానిపైన రెవెన్యూ కానీ, మైనింగ్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ నో రెస్పాన్స్. మరి ప్రజాప్రతినిధిగా మీరు ఏమైనా కట్టడి చేస్తారు? 100% కట్టడి చేస్తా ఉన్నాం. ఇప్పటికే కట్టడి చేస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడనే ఇష్యూ అయితే మన ఎంఆర్ఓ మాట్లాడాం. కొడపాకలు ఇట్లనే ఇసుక కొడుతున్నారు అంటే అరెస్ట్ కూడా చేసేసాం. మన జేఎన్ రోడ్ చౌరస్తా నుంచి ఇప్పుడు మీరు వెళ్తుంటే కూడా మీకు తెలియదు. అదే నేను ఏమంటా ఉన్నా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, నాకు కూడా మెల్లమెల్ల ఎవరు కూడా పుట్టంగానే పెద్ద గారు నేను అదే అంటా ఉన్నా, పుట్టంగానే పెద్ద కాకపోవడం. కాబట్టి మీరు మిమ్మల్ని అంటలేదు. కాబట్టి మనకు ఒక్కొక్క సమస్య తెలుస్తున్నా కొద్దీ ఆ సమస్యలను తీర్చుకుంటూ మనం ముందుకు పోదాం. మీ అన్న నంబర్ తీసుకో, ప్రత్యేకంగా అన్న ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో మొత్తం మీరు ఇవ్వండి. ఎక్కడెక్కడ అవుతుంది మొత్తం కూడా పర్సనల్ గా నేనే మానిటర్ చేసి దాన్ని కట్టడి చేసే విధంగా నేను పనిచేస్తాను. చెప్పండి. అయితే మాకు 2 BHK మాకు అయితే అందులో పనులు కొంచెం మన కాంట్రాక్టర్ కూడా గవర్నమెంట్ కాంట్రాక్టర్ కాబట్టి వారిని పిలిపించి మొత్తం పనులు ఏ పూర్తి కాదు, ఆ పనులు పూర్తి చేసే విధంగా అది మా ఒక రిక్వెస్ట్. తప్పకుండా చేస్తా. మీరు సహకరిస్తే వాళ్ళ మీద వసూలు చేసిన పైసలు కూడా సహకరించాలి. దాన్ని మీరు గట్టిగా ఉంటే నేను గట్టిగా ఉంటాను. దానికో మా దగ్గర కమిటీ ఉండే 11 మంది, నేను కూడా 1 ఆఫ్ ద మెంబర్.
మేమే కలిసి అలా మా పై పనులు అయితే ఆయన పిఆర్ డిపార్ట్మెంట్ నుండి టెండర్ వచ్చింది బిల్స్ ఏమన్నా ఆపడానికి పనిచేస్తాం తప్పకుండా కొంత మార్పు చేయండి. అది చేస్తారు. మీరు ఒకసారి విజిట్ చేసి ఇంకా బాగుంటుంది. నేను వస్తా ఇప్పుడు ఒక ఈ కొత్త సంవత్సరం మొదలు కానీ అయిన వెంటనే నేను వస్తా. అన్నకు వచ్చేది పర్మిషన్ తీసుకోమని చెప్పి ఆ కుర్చీ అక్కడ మెన్షన్ చేస్తున్నారు. వాటిపైన ఇప్పుడు అది తప్పకుండా మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న బ్రీఫ్ నోట్ రాసిన బ్రీఫ్ నోట్ ఏమేమైంది ప్రాబ్లం మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకటే పేపర్ వచ్చినట్టు ఎక్కువ పేపర్ వద్దు ఒకటే పేపర్ లో బ్రీఫ్ నోట్ వచ్చినట్టు నాకు రాసి మీకు చేయండి మీ జర్నలిస్ట్ తరఫున తప్పకుండా దాన్ని ఏ విధంగా చేయాలో సమావేశం ఏర్పాటు చేసుకుంటూ రాజ్భవన్ దగ్గర నుంచి అక్రమంగా అదొకటి మళ్ళీ ఇంకోటి నా దృష్టికి వచ్చింది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ ఉన్నది పార్టీ ఆఫీస్ దాన్ని కూడా ఏదో చేసిరని చెప్పి వచ్చింది నాకు ఇంకా డీటెయిల్ పోలే ఏదో సొసైటీ వాళ్ళది ఏదో చేసి సర్ప్లస్ ల్యాండ్ అది ఎగ్జాక్ట్ డీటెయిల్ ఇప్పుడు 5 రోజులు అసెంబ్లీకి అసెంబ్లీకి పోయింది 10-15 రోజులు అందరు మంత్రులు అందరూ కలవాలి మన మర్యాద ఒక్కొక్క వారం రోజులు 25 రోజులు అయిపోయింది 25 రోజులు అయిపోయింది కాబట్టి టైం దొరకలే నాకు కూడా మధ్య నాకు కూడా కొంచెం ఏంటంటే తిరిగి బాగా తిరిగిన కదా కొంచెం నాకు కూడా ఏంటంటే 2-3 days నేను కూడా రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి ఎట్లుంటుందంటే మీరు ఏమేమి ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలియండి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ విషయంలో కూడా మన కలెక్టరేట్ కట్టిందంట దానికి ఎవరికి జాబ్ ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పిరంట వాళ్ళు కూడా వచ్చి సో ఇవన్నీ కూడా అన్ని కూడా అదే ఇంకోటి ఏం చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు ఈ కొంతమంది ఇప్పుడు ఆడాడ ఆలి చెప్పారు ఇప్పుడు ఆడాడ ఇప్పుడు అందరు మంచి వాళ్ళు ఉంటారు కదా ఆడాడ ఒక్కొక్కరు లంగలు ఉంటారు ఆ లంగలకు కూడా చెప్తున్నారు పనికిరాని మాటలు మాట్లాడు బంద్ చేయండి ఇప్పుడైనా మనం మెదక్ని అభివృద్ధి చేసుకునే సమయం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదాం పూర్తిగా నన్ను గెలికి పనికిరాని అన్ని మాట్లాడితే మొత్తం ఎవడెవడు ఏడేళ్ళ కబ్జా పెట్టిండు అది ఎట్లయినా తీస్తాం కానీ తొందరగా తీయాల్సి వస్తుంది కాబట్టి మీరు అన్ని పనికిరాని మాట్లాడు బంద్ చేసి మొత్తం ఈ షాలిపేటలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం ఆడే ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం అన్ని తీస్తాం అన్ని ప్రజలు కూడా వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు దానికి చర్యలు తీసుకునే విధంగా చేస్తాం ఎందుకంటే ఈ పనికిరాని ఎన్ని రోజులు చూస్తామండి మేము 10 ఏళ్ళు మొత్తం మీరు ఆగమైంది ప్రజలు ఆగం కాలేరా ఎంత ఘోరమైన పరిస్థితి మొత్తం కూడా నాశనం పట్టించిన మన అంటే 100 కోట్లు అంటారు ప్రొసీడింగ్ ఇస్తారు ఇంకో మన దానికి మన ఏడుపాయల అమ్మవారి టెంపుల్ 100 కోట్లు 100 కోట్లు ఏడున్నాయంటే 20 లక్షలు కూడా లేవు పుట్టి పేపర్కి అంతే ఈ పేపర్లు వదలాలా పనికిరాని మాటలు అన్ని మాట్లాడాలి చెప్తాం దానికి ఏమైనా సమాధానమా ఇప్పుడు ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి 2014 నుంచి మొన్నటిదాకా రింగ్ రోడ్ అన్నాడు మొన్నటిదాకా ఇది అన్నాడు అదే పక్కన ఉన్న సిద్దిపేటకేమో 2 రింగ్ రోడ్లు అన్ని వేరే ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసి అక్కడ కట్టింది అంత ఈజీ ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఏవైతే మాటలు చెప్పినో మాటలు చెప్పుడు ఈజీ చేసుడు ఎట్లా పాసిబుల్ చెప్పండి నాకు చేయాలని ఉంటుంది ఎన్నో కానీ వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినట్టు అన్ని అబద్ధాలే అన్ని పనికిరాని మాటలు మాట్లాడి ఇప్పుడు ఇవాళ వచ్చి మళ్ళీ వేరే విధంగా మాట్లాడారు కాబట్టి ఇవన్నీ కూడా ఆ మంత్రి కూడా మాజీ మంత్రి కూడా చెప్తా ఉన్నాం పనికిరాని మాటలు మాట్లాడారు బంద్ చేయండి సిగ్గు శరం తెచ్చుకొని నెల రోజులు కూడా కాలే ఇంకా కనీసం ఒక నెలన సిగ్గుపడండి నెల కూడా సిగ్గుపడకపోతే ఎట్లా అది నేను చెప్పేది తప్పకుండా అవి తిరిగి రప్పించే విధంగా మేము చర్యలు తీసుకుందామని ఇంతకుముందే అనుకున్నాం కాబట్టి ఇంకొంచెం డీటెయిల్ గా పోయి ఏ విధంగా చేస్తే ఏ ఆఫీస్ వస్తుంది ఏ కార్యాలయం వస్తుంది ఏ కాలేజ్ వస్తుంది చేసి అన్ని విధాలుగా మన మెదక్ మంచి కోరే వ్యక్తి మన మెదక్ ప్రజల మన మెదక్ మీ అందరు జర్నలిస్టులు కానివ్వండి మీరు కానివ్వండి అందరు కూడా అందరు మంచి కోరే వ్యక్తి ఎందుకంటే మీరు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మంచి కోరుతా మెదక్కి మంచి అయ్యే విధంగానే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరూ మాట్లాడుతున్నాం